మేము ఇప్పుడు హెడేక్స్, స్ట్రోక్స్ అన్నీ కూడా ఒక ఏజ్లో చూసేవాళ్ళం. ఏజ్ షిఫ్ట్ అవుతుంది. అవునా? కిందకి 30స్కి, 20స్కి, 15స్కి ఇట్లా కిందకి వస్తూ ఉంది. చాలా వరకు ఇప్పుడు పెరిగిపోతున్నవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం. డయాబెటీస్, క్యాన్సరు, థైరాయిడ్ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజ్. అంటే మన అబ్నార్మల్ లైఫ్ స్టైల్ వల్ల మనం తెచ్చుకుంటున్నాయి. ఒకప్పుడు మనిషి హంటింగ్ చేసి అన్నీ చేసి ఫిజికల్లీ ఫిట్గా ఉండేవాడు. అంటే మనకి ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఎవరు సుపీరియర్ అందరిలో అంటే ఎవరు స్ట్రాంగో వాళ్ళు సుపీరియర్. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు ఇంటలెక్ట్ కరెక్ట్. మనము బుర్రను ఎక్కువ వాడుతున్నాం. బ్రెయిన్ ఏమో మనం ఎక్కువ వాడుతున్నాము. సో ఎవరు తెలివైన వాళ్ళు, ఇప్పుడు ఎవరు స్ట్రాంగ్ అంటే ఎవరు తెలివైన వాళ్ళు స్ట్రాంగ్, ఫిజికల్లీ కాదు. కరెక్ట్. సో ఇప్పుడు ఫుడ్ కూడా మనం కంఫర్ట్ కోసం సాఫ్ట్ ఫుడ్. ఇప్పుడు మీరు పిల్లలకి ఒక పల్లి ముద్ద ఇవ్వండి తినమని, మా పాప తినలేదు. నాకు ఇప్పుడు ఇస్తే నేను నవ్వుతాను, ఎందుకంటే నేను చిన్నప్పుడు తిన్నాను కాబట్టి. ఇప్పుడు మా పాపకి ఇచ్చేదామంటే అమ్మ అయ్యా. సో ఇది మనం ప్రెషర్ పెట్టందే బోన్స్ అన్నీ తగ్గిపోతాయి. ఇది ఎవల్యూషన్. టైం పోయే కొద్దీ బాడీకి మన జీన్స్కి తెలుసు ఇది కావాలి, ఇది అవసరం లేదు అని. సో జ్ఞానదంతం ఇవన్నీ తగ్గిపోతున్నాయి. ఎందుకు? మనకు అవసరం లేదు, మనం అంత నవ్వనట్లేదు కాబట్టి. బాడీ సేవ్ చేసుకుండిద్ది. అవసరం లేని వాటి మీద మనం తగ్గిద్దాం, అవసరమైన వాటిని వాడుకుందాం. సో మోర్ బ్రెయిన్ వాడుకుంటా మనం తగ్గించుకుంటున్నాం. ఇంకోవైపు లైఫ్ స్పాన్ కూడా పెంచుకుంటున్నాం. అవును. సో ఈ చేంజెస్లో ఇవి వస్తాయి. సో పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ మనం చేసుకున్న చేంజెసే. అవును. సో ఇప్పుడు బయటికి వెళ్ళి పిల్లలు గట్టిగా ఆడుతూనే ఉంది, వీడియో గేమ్స్ ఆడుతున్నారు, ఫోన్లు చూస్తున్నారు. మనమే చెప్తాం కూర్చొని చదువుకో, ఆడుకునే టైం కాదు ఇది, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ యాక్టివిటీ తగ్గిపోతుంది. సో అన్ని డిసీజెస్ ఏజెస్ షిఫ్ట్ అవుతున్నాయి. ఒకప్పుడు యంగ్గా స్ట్రోక్ వచ్చింది అంటే 60స్లో అనేవాళ్ళు, తర్వాత 50స్లో అనేవాళ్ళు. సో అది 40s, 30s చాలా చిన్న ఏజెస్లో వస్తున్నాయి. రీజన్ వెతికినా చాలా మందిలో దొరకట్లేదు కూడా. మెనీ టైమ్స్ మనకి రీజన్ కూడా దొరకదు. అప్పుడు ఇంకేం చేస్తాం, మళ్ళీ పాతకాలం లాగానే మంచి ఫుడ్ తీసుకో, టెన్షన్ పడకు. సో అదే అడ్వైస్ ఇస్తామన్నట్టు. సో సైన్స్ అడ్వాన్స్ అవుతుంది, మనిషి అడ్వాన్స్ అవుతున్నారు, బట్ ఫిజికల్లీ వీఆర్ బికమింగ్ వీక్ డే బై డే. ఒకప్పుడు పనులు చేసేవాళ్ళు ఇప్పుడు చేయిస్తున్నారు, 10 మందిని పెట్టి పనులు చేయిస్తున్నారు, చేయలేకపోతున్నారు. సో అట్లా ఇప్పుడు చేసే వాళ్ళు ఏంటి, కాస్ట్ ఆఫ్ ద ఫుడ్, హెల్తీ ఫుడ్ ఏమో కాస్ట్లీ అయింది, అన్హెల్తీ ఫుడ్డే చీప్ అయింది మనకి. అవును. సో ఇప్పుడు పనులు చేసే వాళ్ళకి ఏంటి అంటే డైట్లో రైస్ ఎక్కువ తీసుకుంటున్నారు, వెజిటేబుల్స్ అన్నీ ఎక్స్పెన్సివ్ అని తగ్గించుకుంటున్నారు, మిల్లెట్స్ అన్నీ కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి ఒకప్పుడు. సో ఇప్పుడు పొలం పనులు చేసే వాళ్ళేమో న్యూట్రిషియస్ ఫుడ్ లేక హెవీ వర్క్ చేసినా ఒబీస్గా ఉంటున్నారు. దాంతో వాళ్ళ షేర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు పెట్టుకోగలిగిన వాళ్ళు, ఇప్పుడు కంఫర్ట్గా ఉంది, ఎక్స్పెన్సివ్ నేను అన్ని ఫుడ్ పెట్టుకునే వాళ్ళు ఒంటికి కష్టం చెప్పరు. అవును. సో వాళ్ళు బాలేరు, వీళ్ళు అతివృష్టి అనావృష్టి ఉంది. వీ హ్యావ్ టు సమ్హౌ ఆప్టిమిస్టిక్గా ఆలోచిస్తే వీఆర్ లివింగ్ లాంగ్. ఇంతకుముందుతో పోలిస్తే ఎన్నో డిసీజెస్కి ఒకప్పుడు ట్రీట్మెంట్ లేదు, ఇప్పుడు ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో వీఆర్ లివింగ్ లాంగ్, బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, హెల్త్ స్టాండర్డ్స్ అనేవి మాత్రం చాలా వరకు తగ్గిపోతున్నాయి. మొన్న మీ అమ్మాయికి వ్యాక్సినేషన్ ఇప్పించినప్పుడు నేను నవ్వుకున్నా. నేనంటే నాకు ఇంజెక్షన్ అంటే చచ్చేంత భయం ఇప్పటికీను. ఎంత భయం అంటే నన్ను 3 పట్టుకోవాలి ఒక బ్లడ్ టెస్ట్ చేయాలంటే. అది చూసి చచ్చేలా నవ్వుకున్నావు. నాకు 2 భయస్తులు ఏమేమో అని అనుకుంటూ ఉన్నాను. చాలా కష్టం దానికి చేయించాలి అంటే. నాకు ఒక 10 మంది కావాలి, అందరినీ ఈరోజు పాప వస్తుంది ఇంజెక్షన్ కోసం అని చెప్పి. ఇంతే సంగతులు. అప్పుడు కోవిడ్ అప్పుడు వ్యాక్సిన్స్కి కూడా కింద పడి మంచం కిందకి వెళ్ళిపోయేది. నేను మళ్ళీ మంచం కింద బాగా వెనక్కి తీసుకొచ్చి వెయ్యండి అని చెప్పేసి. మా బాబు గట్టిగా పట్టుకుంటే వాడు ఇంతే ఉంటాడు, సన్నగా పట్టుకుంటే అయిపోద్ది. మా పాప ఏంటంటే కొంచెం రెసిస్ట్ చేస్తే నన్ను తోసేయగలదు. అందుకోసం కొంచెం హెల్ప్ అనేది అవసరం. ట్రూ. నాకే గుర్తొచ్చింది. నాకు ఇప్పటికీ ఎవరన్నా బ్లడ్ టెస్ట్ చేయాలంటే నేను ఇలా కళ్ళు మూసుకుంటే ఒకళ్ళు ఇక్కడ పట్టుకోవాలి, 2 చేతులు పట్టుకోవాలి, వాడు వేం దొరకట్లేదని వాడు గోలు పెడతాడు. తీరా దొరికాక ఎయిర్ తప్ప ఏం రావట్లేదండి అంటారు. అయ్యో బ్లడ్డే లేదా అని టెన్షన్ ఇంకో పక్కన లోపల. విషయం అది కాదు, అది ఎప్పుడో పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది. మేము చదువుకునేటప్పుడు కొన్ని స్టడీస్కి మా బ్లడ్ తీసి టెస్ట్ చేసుకుంటాం. జస్ట్ మనకి బ్లడ్ శాంపుల్ కావాలిగా, స్లైడ్ మీద పెట్టి చూసుకోవటానికి, నేర్చుకోవటానికి. సో అప్పుడు ఇంకా గుచ్చుకోవాలన్నమాట MBBSలో. ఇంకా అసలు ఎవరో ఒకళ్ళు ఉంటారు ధైర్యమైన వాళ్ళు గుచ్చుకొని అందరికీ చుక్క నేను కూడా గుచ్చాలా వద్దా పాపం
ఎవరో ధైర్యమైన వాళ్ళు కూర్చొని నాకు సో ధైర్యం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను మాత్రం క్లాస్ అంతా ఆలోచించేదాన్ని గుచ్చుకోవాలని. బట్ ఇప్పుడు ఆ భయం అసలు పోయింది. అంటే ఎన్నో చూసిన తర్వాత అన్ని డిఫికల్ట్ పెయిన్స్ అందరినీ ఓచుకో అని చెప్పి ఇప్పుడు నేనేమో అమ్మో నాకు ఇంజెక్షన్ అంటే భయం కష్టం కదా. సో ఆ ఫియర్ని అసలు తీసేసాను. అంటే గత కొన్ని ఏళ్ల తరబడి నేను మీడియాలో ఉన్నాను కదండి. ఒక 15-20 ఏళ్ల క్రితం ఉన్న గెస్ట్లు ఇప్పుడు మళ్ళీ నేను వాళ్ళని కూర్చోబెట్టేది టాపిక్ మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు క్వశ్చన్ వేస్తాను. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత అసలు మనం ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నాం అంజలి అని అడుగుతారు. అయ్యో మర్చిపోతున్నారా ఇలాగా అని అన్నాను అనుకో, కరెక్ట్గా చెప్తున్నావు నువ్వు, అసలు నేను మర్చిపోతున్నాను ఎందుకు ఇలాగా అనేది. అంటే మనం ఏ టాపిక్ క్వశ్చన్ ఏంటి, జస్ట్ ఒక 10 నిమిషాల క్రితమే అడిగిన ప్రశ్న వాళ్ళు ఆ టాపిక్ మాట్లాడుతూ ఉంటారు, సడన్గా డైవర్ట్ అయిపోతారు, దాని నుంచి డైవర్ట్ అయిపోయి ఇంకేదో మాట్లాడేస్తూ ఉంటారు. అసలు క్వశ్చన్ ఏంటి అని అంటే నేను మళ్ళీ అవును వీడు ఇది మాట్లాడేస్తున్నారు క్వశ్చన్ ఏంటి అని మళ్ళీ నేను కూడా రీకలెక్ట్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో ఇది మనం ప్రెజెంట్ డిస్కషన్ అనేది వర్కింగ్ మెమరీలో ఉండిద్ది, అంటే ఇప్పటికిప్పుడు వాడుకునే మెమరీ. సో వర్కింగ్ మెమరీలో ఎట్ ఏ టైం 1 టాస్క్ చేయాలి. ఇప్పుడు మనం ఒకటి మాట్లాడతా ఇప్పుడు ఇంకొకటి ఆలోచించామనుకోండి, వర్కింగ్ మెమరీ పని స్టోర్ చేసుకోవడం కాదు, ఎరేజ్ చేసేసిద్ది అనమాట. సో ఇప్పుడు మల్టీ టాస్కింగ్ చేసామంటారు, ఎస్పెషల్లీ మదర్స్ 10 పనులు చేస్తారు. ఒకటి కాదు, మన స్టవ్ మీద ఒకటి వేస్తాం, పనమ్మాయి ఇంకో పని చెప్తాం, పిల్లలకు ఒకటి చెప్తాం, మనం ఒకటి చేస్తాం. సో బ్రెయిన్ యాక్చువల్లీ ఒకే టైం 4 పనులు చేయదు, స్విచ్ అవుద్ది. ఒక పని నుంచి నెక్స్ట్ పని నుంచి స్విచ్చింగ్, అటు ఇటు స్విచ్ అవుతూ ఉండిద్ది. కరెక్ట్. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఏజ్తో పాటు తగ్గిద్ది. సో మేము చాలా మందికి చెప్తాం, నడిచేటప్పుడు ఫోన్ మాట్లాడుతా నడవకండి, మీ కాన్సన్ట్రేషన్ ఫోన్ మీదకి పోయినప్పుడు ముందేముందో తెలియదు. సో ఈ స్విచ్చింగ్ అనేది విత్ ఏజ్ జరగదు. సో మల్టీ టాస్కింగ్ అనేది యాక్చువల్లీ ఎఫిషియెంట్ మనం అనుకుంటాం ఒకేసారి 10 చేతులతో చేస్తుంది అని, బట్ వాళ్ళు ప్రతి పనిలో కొంచెం క్వాలిటీ తగ్గించుకొని చేస్తారు. ఎట్ ఏ టైం 1 పని చేయడమే మంచిది మెదడుకి కూడా, ఇన్ని మార్చుకోకూడదు. విత్ ఏజ్ మాత్రం ఆ పని అసలుకే చేయకూడదు. ఈజీగా ఇప్పుడు చాలామంది కామన్గా చెప్పేది ఫ్రిడ్జ్ వరకు వెళ్ళాను, ఫ్రిడ్జ్ తీశాను, దేనికోసం వచ్చాను అక్కడికి మర్చిపోయానండి. ఎందుకంటే వాళ్ళకి ఫ్రిడ్జ్ వెళ్ళే ప్రాసెస్లో ఆ స్టవ్ మీద ఉంది, పిల్లలకి టైం అవుతా ఉంది, మా ఆయనకి బాక్స్ కట్టాలి, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. వీళ్ళు ఎవరైనా అలా ఉన్నారు. సో అది చెప్తారనమాట, నేను మర్చిపోతున్నానంటే అదే చెప్తాను, పనులు తగ్గించుకోండి, ఎట్ ఎ టైం ఒకటి చేయండి ప్రశాంతంగా, తర్వాత నెక్స్ట్కి వెళ్ళండి. మరీ ఎక్కువగా ఉంది ఏజ్తో పాటు వచ్చే వాళ్ళు కొంతమందిలో ఇది డిమెన్షియా, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డిమెన్షియాలో కూడా రావచ్చు అంటాం. ముందే గుర్తించగలుగుతామండి, గుర్తించగలుగుతాం. ఎందుకు అంటే ఇది విత్ టైం చేంజ్ అవుతూ ఉండేది, ప్రోగ్రెస్ అయ్యిద్ది, పెరిగిద్ది. సో కొన్నిసార్లు దారులు మర్చిపోవడం, ఫెమిలియర్ చాలా ఫ్రీక్వెంట్గా చూసే వాళ్ళ పేర్లు మర్చిపోవడం, వాళ్ళ పర్సనాలిటీలోనే చేంజెస్ చూస్తాం అనమాట. ఒకప్పుడు పెద్దగా ఎవరితో కలిసేవాళ్ళు కాదు, కానీ ఎక్కువ కలుస్తుంటారు. లేకపోతే ఇంతకుముందు బాగా కలిసే వాళ్ళు ఇంట్రోవర్ట్ అయిపోతారు. సో మనిషి నేచర్ మారిపోవడం. సో ఇట్లాంటి ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు పేషెంట్ వచ్చి చెప్పడు చాలాసార్లు నేను మర్చిపోతున్నాను, పక్కోళ్ళు చెప్తారు వాళ్ళు మర్చిపోతున్నామనే చెప్తున్నారు కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారండి, ఇవన్నీ జరుగుతున్నాయి, వాళ్ళ ఇంటికి అసలు వెళ్ళేవాడు కాదు, ఈ మధ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, ఎవరి దగ్గర మనీ అడిగేవాళ్ళు కాదు, ఇప్పుడు అందరి దగ్గర మనీ తీసుకొని ఖర్చు పెడుతున్నారు, ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. సో ఇది పక్కోళ్ళు చెప్తారు, అదర్ చేంజెస్ ఇన్ పర్సనాలిటీ. అప్పుడు అవన్నీ రెడ్ ఫ్లాగ్స్ అంటాం. సో ఇట్లా మర్చిపోతుంటే రిస్కీ. నేను కీస్ పెట్టి ఎతికాను అంటే నువ్వు రోజుకు ఒక చోట కీస్ పెడితే ఖచ్చితంగా ఎతుకుతావు. అంటే నువ్వు పెట్టేటప్పుడు నువ్వు ఏదో ఆలోచించి పెడుతున్నావు, ఒక చోట పెట్టట్లా నువ్వు పెట్టేటప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ మైండ్ లేదు. పాత పేర్లు అంటే దట్ కెన్ హ్యాపెన్. కొంతమందికి పేర్లు గుర్తుండవు, నాకు కూడా చాలాసార్లు నేమ్స్ అనేవి గుర్తుండవు. ఇప్పుడు నా దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా చాలాసార్లు నాకు పేర్లు గుర్తురావు. అంటే మనం అటెన్షన్ ఇవ్వలేదు అని. మనం ఒక్కొక్క ఆ నేమ్ దగ్గర ఉండదు, వాళ్ళ సమస్య మీద ఉంటుంది మైండ్ అంతా మనకి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ ఆయన ఏం చేస్తారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు, ఇవన్నీ నాకు గుర్తుంటాయి, నాకు వాళ్ళ పేరే గుర్తురాదు కదా, మిగతా వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా గుర్తొచ్చేది అనమాట. ఎగ్జాక్ట్లీ. సో అది ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. స్ట్రెస్ అనేది మోస్ట్ కామన్ కాజ్ జ్ఞాపక శక్తి తగ్గటానికి. రెండోది ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర సరిగ్గా లేకపోయినా పెద్దగా ఏమీ గుర్తుండదు. సో ప్రాపర్ స్లీప్, స్ట్రెస్ తగ్గించుకొని ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేసి చేయడమే ఇంపార్టెంట్, మల్టీ టాస్కింగ్ కన్నా కూడా.